హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ రెసిపీ వచ్చేసి బచ్చల కూర పప్పు. బచ్చల కూర పప్పు నేను నా స్టైల్లో ఎలా వండుతానో మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే 2 చిన్న కట్టలు బచ్చల కూర తీసుకున్నాను. నాకు ఈ కూరని చూస్తే చిన్నపిల్లల మనస్తత్వమే అనిపిస్తుంది. నేను ఆ మాట ఎందుకంటున్నానంటే, చిన్నపిల్లల్ని మనం ఏదన్నా అన్నా ఏమనకపోయి గట్టిగా కోపంగా వాళ్ళకెళ్ళి చూసినా కానీ ఊరికనే అలుగుతారు, ఏడుస్తారు కదా. అలాగే ఈ బచ్చల కూర కూడా మనం గిన్నెలో వేయంగానే వేడికే మొత్తం మగ్గిపోయి దగ్గరికి అయిపోతుంది కూర. నేను ఆ మాట ఎందుకన్నానో మీకు అర్థమైందా? చిన్నపిల్లలు ఎంత తొందరగా రియాక్ట్ అయ్యి ఎంత తొందరగా అలుగుతారో ఈ కూర కూడా అంతే తొందరగా మగ్గిపోతుంది, అంతే తొందరగా కర్రీలో కలిసిపోతుంది. నేను ఇప్పుడు మీకు ప్లేట్ చూపిస్తాను. ఆ ప్లేట్లో వాటిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నాకేమనిపిస్తుందో నేనైతే వీడియో లాస్ట్లో చెప్తాను. చూపియాలా? ఇదేనండి ఆ ప్లేట్. ఈ ప్లేట్లో ఉన్న కూరగాయ ముక్కలు చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది, ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఆరెంజ్, వైట్, గ్రీన్ కాంబినేషన్లో ఏముంటుంది, మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తాను. ముందుగా మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, దాంట్లోకి మనం నీట్గా కట్ చేసి కడిగి పెట్టుకున్న బచ్చల కూరను వేసేసుకుందాం. బచ్చల కూర మొత్తం వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కూడా, అవి కూడా దాంట్లో వేసేసుకుందాం. అవి కూడా వేసేసుకొని ఇప్పుడు దాంట్లోనే మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. అన్నీ వేసేసి ఒకసారి కలుపుకుందాం. మొత్తం స్పూన్తో ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం. మొత్తం కలిపేసి మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి పప్పుని ఉడికించుకుందాం. చూడండి మన పప్పు ఎలా ఉడికిపోయిందో. వాటర్ మొత్తం అయిపోయాయి, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. మనం తాలింపు పెట్టుకోవడానికి ముందు పప్పుని మొత్తం స్మాషర్తో మెత్తగా చేసేసుకుందాం. పప్పు గుత్తి తెలుసా అండి మీకు? మాకైతే మా అమ్మ వాళ్ళు చేయించి పంపించారు, పూరీల కోలాను పప్పు గుత్తి. తెలుసా మీకు అది? నేను చూపిస్తాను. ఇదేనండి పప్పు గుత్తి అంటే. ఇది పప్పులో పెట్టేసి ఇలా 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 తిప్పేస్తారనమాట. ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి. వెనకటి నుండి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఇవే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఇలాంటివి రెడీమేడ్వి వచ్చాయి, కానీ అప్పుడు అలా చెక్కతో చేసిన వాటినే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. అలాంటివి ఎంతమంది ఇంట్లో ఉన్నాయో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నేను ఇంకా దాన్ని అలానే ఉంచేస్తున్నాను. ఇది ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుందని చెప్పేసి దీన్నే యూజ్ చేస్తున్నాను. అది అలా పక్కన పెట్టేసుకున్నాను గుర్తుగా. ఎందుకో మీకు చూపించాలనిపించింది, ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి టైంకి చూపించేసాను అనమాట. ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాతకి మనం దీంట్లోకి కారం వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి సరిపోయేంత టేస్ట్ చూసుకొని కారం వేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాతకి మనం పప్పు తాలింపు పెట్టేసుకుందాం. పప్పు తాలింపు కోసమని గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది, దాంట్లో మనం తాలింపు గింజలు వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండోయ్. మీరు నా వీడియో మొత్తం క్లియర్గా చూస్తే మన తాలింపులో ఒకటి మిస్ అయింది, అదేంటో నాకు కామెంట్ చేయండి.
తాలింపు పెట్టేటప్పుడు ఇలా సౌండ్ వస్తే ఒక పక్క భయం వేస్తుంది, అలాగే భలేగా అనిపిస్తుంది కదండి. వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది నేను తాలింపులో ఏం మిస్ చేశానో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అవి ఇంట్లో లేవు, అయిపోయాయి, అందుకే తాలింపులో వేయడం లేదు. కొంచెం పసుపు వేసుకుందాం, వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకున్న తర్వాతకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పు మొత్తం వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ మన బచ్చల కూర పప్పు రెడీ. బచ్చల కూర చూపిస్తూ మీకు చెప్పాను కదండి, బచ్చల కూర అది కూడా చిన్నపిల్ల మనస్తత్వం అని. ఎందుకంటే ఇగో మనకి ఏమైనా తెలుస్తుందా దీంట్లో, బచ్చల కూర ఆకు మొత్తం ఉడికిపోయింది, మొత్తం అందులో కలిసిపోయింది, తొందరగా వేడికి మగ్గిపోతుంది. అలాగే మీకు కూరగాయల ప్లేట్ చూపిస్తూ మీకు ఏం కనిపిస్తుందో, ఏం గుర్తుకొస్తుందో కామెంట్ చేయమని చెప్పాను కదా. నాకైతే మన 3 రంగుల జెండా గుర్తుకొస్తుందండి. ఎందుకంటే టమాటో ఆరెంజ్ కలర్లో ఉంది, ఉల్లిపాయ వైట్ కలర్లో ఉంది, పచ్చిమిర్చి గ్రీన్ కలర్లో ఉంది కదా. నాకైతే ఎప్పుడు ఆ మూడింటిని చూసినా నాకైతే అదే గుర్తొస్తుందండి, మన భారతదేశం జెండానే గుర్తుకొస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. అంతే అండి, మన బచ్చల కూర పప్పు రెడీ. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ మరి.